హాయ్ వెల్కమ్ టు ద ఛానల్. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పర్యటనలో కొన్ని మొక్కలు తొలగించమని ఆదేశించినప్పటి నుంచి రెండు రకాల మొక్కల గురించి డిస్కషన్ జరుగుతుంది. అవేంటంటే ఒకటి కోనోకార్పస్, రెండు ఏడాకుల పాల చెట్టు. మరి పవన్ కళ్యాణ్ గారు తొలగించమన్నది కోనోకార్పస్ మొక్కని. మరి ఇక్కడ అది స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఇక ఈ స్క్రీన్ పైన కనిపించే ఇంకో మొక్క ఏమో ఏడాకుల పాల చెట్టు. మరి ఈ కోనోకార్పస్ అనేది చాలా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నటువంటి మొక్క. దీన్ని పెంచుకోవచ్చు అని ప్రూఫ్స్తో సహా వివరిస్తూ ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అందరూ కూడా చూసే ఉంటారు. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ముందుగా ఈ రెండు మొక్కలకు డిఫరెన్స్ అనేది మనకు తెలియాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇటీవల ఒక న్యూస్ ఛానల్లో ఒక వీడియో చూశాను. అక్కడ కోనోకార్పస్ మొక్క గురించి చెప్తున్నారు, కానీ ఒక మొక్క చూపిస్తూ దీనిని ఏడాకుల పాల చెట్టు అంటారు అని చెప్తూ కోనోకార్పస్ గురించి వివరిస్తున్నారు. అంటే చూపించేటువంటి మొక్క వేరు, వీళ్ళు చెప్తున్నటువంటి మొక్క వేరు. మరి ఇటువంటి వార్తల వల్ల ప్రజల్లో విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది సాధారణంగా. మరి ఆ వీడియోను మీరు కూడా ఒకసారి చూడండి. కోనోకార్పస్ ఎరెక్టస్ చెట్టు అంటే దీన్ని ఏడాకుల చెట్టు అని కూడా అంటారు. అయితే ఇవి దీంట్లో వచ్చే ఏవైతే పువ్వు ఉందో ఆ పువ్వు వల్ల చాలా ఇబ్బందికరం ఉంది అని చెప్పి ఇప్పటికే పలు శాస్త్రవేత్తలు తెలియజేయడం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికోసం కూడా తెలియజేయడం కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం మనం ఈ ఏవైతే కోనోకార్పస్ ఎరెక్టస్ చెట్లు ఏవైతుందో, ఏడాకుల చెట్టు ఏవైతుందో, మరి అవగాహన లేకుండా ఇలాంటి న్యూస్ ప్రసారం చేయడం ఎంతవరకు కరెక్ట్? కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వెళ్దాం. ఏడాకుల పాల చెట్టు. మరి ఇక్కడ స్క్రీన్ పైన మనము చూడవచ్చు. ఈ మొక్క యొక్క కలపను బ్లాక్ బోర్డ్స్ తయారీలోను, పిల్లలు రాసుకునేటువంటి పలకల తయారీలోనూ వాడతారట. అందుకే ఈ మొక్కను బ్లాక్ బోర్డ్ ట్రీ మరియు స్కాలర్ ట్రీ అని అంటారు. మరి ఈ మొక్క హానికరం అని భావించినటువంటి కొన్ని గిరిజన జాతుల ప్రజలు దీన్ని దయ్యం చెట్టు అంటారు, అంటే డెవిల్ ట్రీ అన్నమాట. ఈ చెట్టుకు ఆకులు 5 నుంచి 10 కలిసి ఒక వలయంలో ఉంటాయి. సాధారణంగా ఎక్కువగా ఒక వలయంలో 7 ఆకులు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ మొక్కను తెలుగులో ఏడాకుల పాల చెట్టు అని అంటారు. అదే సంస్కృతంలో సప్తపర్ణ అని అంటారు. సప్త అంటే 7, పర్ణ అంటే ఆకులు అని అర్థం. మరి శాస్త్రీయంగా ఈ మొక్కను ఆల్స్టోనియా స్కోలారిస్ అని అంటారు. సాధారణంగా ఈ మొక్కలో అక్టోబర్లో పుష్పాలు గుత్తులుగా ఏర్పడి ఒక మంచి వాసనను వెదజల్లుతూ ఉంటాయి. కాకపోతే ఈ వాసన కొంచెం అన్ప్లిజెంట్గా ఉంటుంది. మరి ఇది అపోసైనేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఈ మొక్క భారత ఉపఖండం మరియు దక్షిణాసియాకు చెందినటువంటి మొక్క. ఈ మొక్క విషపూరితం, పెంచుకోకూడదు అనే విష ప్రచారం అనేది చేస్తున్నారు. ఇది నిజం కాదు. ఈరోజు ఇది అబద్ధం అనే ఆధారాలతో నిరూపించడానికే మేము ఎందుకు వచ్చాను. మరి ఆధారాలు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చదువుకోండి. అదేవిధంగా కొన్ని ఆధారాలు స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తాను. వీడియో చివరి వరకు చూసి మీరే చెప్పండి, విషమా విష ప్రచారమా అని. మరి ఈ మొక్కపైనటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటి, మొక్క విషపూరితం. 2, ఈ మొక్క నుంచి వెదజల్లే పుప్పడి వల్ల ఆస్తమా వస్తుంది. మరి ఇప్పుడు మొదటి ఆరోపణకు ఆన్సర్ ఇస్తాను, ఇది విషపూరితమా అని. చూద్దాం. పశ్చిమ బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించినటువంటి శాంతినికేతన్ విశ్వవిద్యాలయం అంతా కూడా ఈ మొక్కల్ని పెంచుతున్నారని మీకు తెలుసా? చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టా ప్రదానం చేసేటువంటి సమయంలో, అంటే కాన్వకేషన్ టైంలో పట్టాతో పాటు ఈ సప్తపర్ణి మొక్క ఆకులను కలిపి ప్రదానం చేస్తారు. మరి ఎంత అద్భుతమైన చెట్టు అయితే అలా చేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి. సరే, ఇది నిజమేనా, మాకు డౌట్గా ఉంది అంటారా? అయితే ఇంకొక విషయం వినండి. ఈ మొక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వృక్షం. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి మీరే కన్ఫర్మ్ చేసుకోండి. మరి ఈ మొక్క విషపూరితం కాదు అనడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి అంటే, స్టేట్ కీ ల్యాబొరేటరీ ఆఫ్ ఫైటోకెమిస్ట్రీ అండ్ ప్లాంట్ రిసోర్సెస్ ఇన్ వెస్ట్ చైనా, ఈ ప్రాంతానికి, ఈ కాలేజీకి చెందినటువంటి ఎన్ లీ జావో మరియు అతని అనుచరులు అక్యూట్ అండ్ క్రానిక్ టాక్సిసిటీ ఆఫ్ ఇండోల్ ఆల్కలాయిడ్స్ ఫ్రమ్ లీవ్స్ ఆఫ్ ఆల్స్టోనియా స్కోలారిస్ పేరుతో రాసినటువంటి రీసెర్చ్ ఆర్టికల్. ఇందులో ఏమి రాశారంటే, నో లీథలీ సిగ్నిఫికెంట్ ఆల్టరేషన్స్ ఇన్ హెమటాలజీ
and serum biochemical indices or adverse histopathological effects were evident in the chronic toxicity study with rats using doses 25, 50 and 150 times the clinical dose. On basis of these results, the total alkaloids should be considered safe for use in clinics and diverse and deserve further development as a pharmaceutical product అని రాశారు. అంటే ఈ మొక్కలో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా విషపూరితం కాదు, వీటిని మందుల తయారీలో వాడుకోవచ్చు అని రాశారు. ఇవేవి తెలియకుండా మైక్ ముందు పెట్టగానే ఆ మొక్క ఇలా ఈ మొక్క అలా అంటూ మాట్లాడడం వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక జనము భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఈ పెద్దాయన మాటలు ఒకసారి వినండి. కోనోకార్పస్ అంటే ఈ చెట్టు సార్, ఇది కోనోకార్పస్ అంటే దీన్ని విషవృక్షం అని చెప్పి పిలుస్తారు. ఇది 7 ఆకుల చెట్టు అండి. దీన్ని దెయ్యం చెట్టు అని అంటారు. ప్రపంచ దేశాలు వీటిని పూర్తిగా నిషేధించాయి. ఈ 2 చెట్లు కూడా ఉష్ణ మండలాల్లోనూ అదేవిధంగా సముద్రపు ఒడ్డు తీరాల్లోనే ఉండాలి తప్ప నగర ప్రజలు నివసించే ప్రదేశాల్లో ఉండకూడదు. కారణం ఏంటంటే ఈ 2 చెట్లు కూడా ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాయి. సహజంగా ప్రతి మొక్క కూడా ఏ చెట్టు అయినా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదిలిపెడతాయి. దీనికి విరుద్ధం. మరి ఈయన తెలిసే మాట్లాడారా తెలియక మాట్లాడారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ భూమి మీద ఏ జీవి అయినా శ్వాసక్రియలో ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. మరి మొక్కలు ఆక్సిజన్ను విడుదల చేయాలి కదా అంటే అది వేరే ప్రాసెస్. దానినే ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ అని అంటాం. ఈ ప్రక్రియలో మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ మరియు సూర్యకాంతిని ఉపయోగించుకొని ఆహారంని సొంతంగా తయారు చేసుకుంటాయి. ఇలా ఆహారం తయారు చేసుకున్నటువంటి ప్రక్రియలో ఆక్సిజన్ అనేది ఒక ఉప ఉత్పన్నంగా ఏర్పడుతుంది. ఈ ఆక్సిజన్ పీల్చుకొని ఈ భూమి మీద జీవరాశులు అన్నీ కూడా బతుకుతున్నాయి. మరి ఇవి తెలియకుండా, మొక్కల యొక్క ప్రాథమిక క్రియల గురించి తెలియకుండా ఈ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచించి. ఇక రెండవది పుప్పొడి, అంటే పోలెన్ గ్రెయిన్స్ వల్ల ఆస్తమా వస్తుంది అని. ఇది కూడా నిజం కాదు. పుప్పొడి వల్ల అలర్జీ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే అలర్జీ వస్తుంది. ఈ మొక్కల వల్ల ఆస్తమా వచ్చినట్టు ఇప్పటి వరకు ఎక్కడా రుజువు చేయబడలేదు, ఎవ్వరు రుజువు చేయలేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాచీన ఆధారం ఏంటంటే 2వ జైన తీర్థంకరుడు అయినటువంటి అజిత్నాథుడు, అతని యొక్క పవిత్ర వృక్షం అట ఇది. మరి ఆయన ఈ సప్తపర్ణి వృక్షం కింద కూర్చునేవారంట. మళ్ళీ ఆ మొక్క వల్ల ఆస్తమా వచ్చేటువంటి అవకాశం ఉంటే ఆయనకు ఈ మొక్క పవిత్ర వృక్షం అయ్యేదా? దెయ్యం చెట్టుని పవిత్ర వృక్షంగా భావించేవాడా? ఒకసారి ఆలోచించండి. ఇక ఈ మొక్క ఆయుర్వేద గుణాలు చూస్తే ఎవరైనా కూడా నోరెళ్ళబెట్టాల్సిందే. కొన్ని చెప్తాను, అన్నీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేయండి. ఈ మొక్క ఒక ఆల్కలాయిడ్ల భండాగారం. ఆకులలో సుమారుగా 16 రకాల ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. అదే బార్క్ అంటే బెరడులో 17 రకాల ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫ్లవర్స్లో అంటే పుష్పాలలో 5 రకాల ఆల్కలాయిడ్స్ మరియు యాసిడ్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ మొక్కను ఏ వ్యాధులకు వాడుతున్నారో కూడా చూద్దాం. సాధారణంగా క్రానిక్ స్కిన్ డిసీజెస్లో వాడతారు, అంటే చర్మ వ్యాధులకి, రొమాటిక్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులకు, జనరల్ టానిక్గా వాడతారు, అండ్ వల్నరీ ఏజెంట్స్ అంటే గాయాలు మారడానికి వాడతారు, యాంటీ ఫీవర్, యాంటీ కొలరా, మలేరియా, అన్బ్యాలెన్స్డ్ మెన్సెస్ ఇన్ ఉమెన్, హెపాటిక్ డిజార్డర్స్ అంటే కాలేయ వ్యాధులు, డయాబెటీస్, షుగర్, యాంథెల్మెటిక్ కడుపులోని పరాన్నజీవులు చంపడానికి కూడా ఈ మొక్క ఆల్కలాయిడ్స్ వాడతారు, ఈ మొక్క భాగాలు వాడతారు, స్టమక్ అప్సెట్, బోన్ ఫ్రాక్చర్. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా వాడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మొక్క యొక్క భాగాలు, అన్ని భాగాలను కూడా చాలా రకాల వ్యాధులు నయం చేయడంలో ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ ఒక వీడియోలో చెప్పడం అనేది అంత సాధ్యం కాదు. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. మరి అంతటి మహత్తర చరిత్ర కలిగినటువంటి ఆయుర్వేద గుణాలు ఉన్నటువంటి పవిత్ర వృక్షాన్ని మనం విషమంటున్నది. ఆలోచించండి, శోధించండి, తెలుసుకోండి. వృక్షో రక్షితి రక్షితః. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.